పిట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, ఐ లవ్ యూ. రాజేష్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్కి వెళ్ళేవాడిని, అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి. రియల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్, నేను అంజలి ప్రేమించుకున్నాను. అంకుల్, నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది, వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి, నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా, చూడండి అంజలి, నా అంజలిని చూడండి. అంజలి, ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? ఇదేంటి, నేను ఎక్కడున్నాను? రాత్రి ఏం జరిగింది? కొంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా? ఓరి నాయనో, ఇదెవరో లాడ్జ్ అనుకున్నారా? తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి. లవ్ గురించి ఆయన మరీ అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సినంత అవసరం లేదు. వెళ్ళండి సార్. మళ్ళీ మందుపాటి ఎప్పుడు? మందు పట్టలేదు, తీసుపట్టలేదు. వెళ్ళండి సార్. మన మా రికమెండేషన్ సార్. రేపు వచ్చి ఆఫీసులో కనపడి వెళ్ళండి. ఏమైంది అతనికి? సారీ అంజలి, రాత్రి మందులో మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి అంజలి పాప? అంజలి పాప కావాలా? అంజలి పాప కావాలా? ఓకే 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 ఓకే. నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా, అదేంటి నాయన, ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు, అప్పుడే మందు మొదలు పెడిచావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ, నేను కాలేజ్కి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా? నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా. నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టి వెళ్ళటం ఏంటా అని. షడా, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు. నువ్వు చెప్తావేంటి? మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన. ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి. అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఈ అడ్వాన్స్ సెకండ్ల గురించి నాకు చెప్తావు. బాయ్ పిన్ని. అంజలి 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 పిల్లికే నవ్వుల పూల తబిల్లి. అంజలి 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 ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు? ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు గాని నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ. ఏంటి రహస్య మంతనాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే. ఏమండి, ఇచ్చిన చావు సలాలు చాలు. చావు, బయలుదేరి చావు. అంజలి అంజలి అంజలి
పిల్లికే నవ్వుల పూల పియరా తబిల్లి వస్తున్నాను సార్. పూజ 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 ఎక్కడ? అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆ హాల్లో ఉంది. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ డౌట్ ఐ విల్ క్లారిఫై. ఓకే పూజ. ఏ మిస్టర్, ఎవరు నువ్వు? ఇక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రాయ్, నేను హోమ్ మినిస్టర్ కొడుకుని. నేను హ్యాపీగా ఉంటేనే పరీక్షలు జరుగుతాయి. నాకెదురు చెప్తే మీకన్నీ అగ్ని పరీక్షలే. బందులు జరుగుతాయి, పరీక్షలు ఆగుతాయి. నీకు ఓకేనా? ఐఎమ్ సారీ సార్. దాట్స్ రైట్. నేను నా పూజ డార్లింగ్ 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. మీరందరూ బయటికి వెళ్ళండి. అవుట్ అవుట్ ఎవ్రీబడి. ఎరా, నీకు స్పెషల్గా చెప్పాలా? ఎలా డార్లింగ్, పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా, నీకు ఈ స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను. చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను. ఎక్స్క్యూజ్ మీ. నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ, అజయ్. నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు. అవును, నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ రాయించేనా? నేనే రాస్తాను. ఓకే, నువ్వు రాసే. నీకు 100కి 100 మార్కులు కాదు, 100కి 1000 మార్కులు ఏం చేస్తా. చెప్పడం మర్చిపోయాను. ఐ లవ్ యూ. నా మాట వినండి, మీరెప్పుడు ఇలా కాలేజ్కి రావద్దు. నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. వాట్ ఓపెన్ హార్ట్. అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నాం అనమాట. అయితే బయట కలుద్దాం. అన్నట్టు మర్చిపోయాను, నీకు పెన్ తీసుకొచ్చాను, బాగా రాసుకో. తీసుకో. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు నీవు రౌడీ షీటర్ నరసింహవి కాదు, ఎమ్మెల్యే క్యాండిడేట్ నరసింహవి. ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం డోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి. 2 నెలల్లో ఎలక్షన్లు. అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి, శాంతంగా ఉండాలి. అలాగే సార్. సారేంటి మామయ్య అను. అలాగే మావయ్య. అదే. అంజలి, ఏం చేస్తున్నావు? కిచిడి నీకు ఇష్టమని. నేను అడిగింది లంచ్ గురించి కాదు, లవ్ గురించి. ప్రేమించడానికి 2 మనసులుంటే చాలు, కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి. అది ఎలాగూ జరగదు అంజలి. టమాటాలు కోస్తున్నా కత్తితో నా గొంతు కోసే. Come on. అంజలి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదే హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్. నువ్వు నాకు హెల్పర్వా దానికా? అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా. అదా. అలాగే సార్. సార్ వస్తున్నాను. మొత్తానికి సాధించావా? ఈసారి టైంకి వచ్చి పార్టిసిపేట్ చేయి.